S1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. దాంట్లో జావాస్క్రిప్ట్ అనే స్ట్రింగ్‌ని స్టోర్ చేశాను. తర్వాత 2 కన్సోల్స్ రాసాను. ఫస్ట్ కన్సోల్‌లో ఆ S1 అనే స్ట్రింగ్ తోటి స్లైస్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. తర్వాత సబ్‌స్ట్రింగ్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. రెండిటికి పాస్ చేసే ఇన్‌పుట్స్ మాత్రం సేమే. -4, 8, -4, 8 ఇస్తున్నాను. అవుట్‌పుట్ అనేది సేమ్ వస్తుందో, డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. స్లైస్ అనే మెథడ్‌కేమో ఆర్‌ఐ అనొచ్చింది. అండ్ సబ్‌స్ట్రింగ్ అనే మెథడ్‌కేమో జావా ఎస్‌సిఆర్‌ఐ అనొచ్చింది. స్లైస్ మెథడ్ అయినా, సబ్‌స్ట్రింగ్ మెథడ్ అయినా ఎందుకు యూజ్ చేస్తాము అనంటే, ఆ స్ట్రింగ్‌లో సమ్ పోర్షన్‌ని తీసుకురావడానికి, సమ్ పోర్షన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలో మనం చెప్పడానికి దానికి ఇన్‌పుట్స్ అనేవి ఇస్తాము. ఇక్కడ 2 ఇన్‌పుట్స్ ఇస్తున్నాము రెండిటికి. అంటే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇస్తున్నాము. కానీ అవుట్‌పుట్ ఏమొస్తుందంటే స్టార్ట్ ఇండెక్స్ కాడ నుంచి ఎండ్ మైనస్ వరకు ఆ పర్టిక్యులర్ స్ట్రింగ్‌లో ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవొస్తాయి. కానీ ఇక్కడ మనకి రెండిటికి డిఫరెంట్ అవుట్‌పుట్స్ అనేవి వచ్చినియి. ఎందుకనంటే నేనిక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ -4 ఇచ్చాను. సో, నెగెటివ్ ఇండెక్సెస్ ఇచ్చినప్పుడు స్లైస్ మెథడ్ ఒకలా వర్క్ అవుతుంది. సబ్‌స్ట్రింగ్ అనే మెథడ్ ఒకలా వర్క్ అవుతుంది. సో, అదెలానో చూద్దాము. ఇది మనకి జావాస్క్రిప్ట్ అనే స్ట్రింగ్. దానిలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇండెక్స్ పొజిషన్‌లో ఉంటుంది. 0, 1, 2, 3 ఇలా 9 వరకు ఉన్నాయి. ఇవి పాజిటివ్ ఇండెక్సెస్. ఒక స్ట్రింగ్‌లో కానీ, అరేలో కానీ పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 0, 1, 2, 3 అలా స్ట్రింగ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అక్కడ వరకు నంబరింగ్ అనేది ఉంటుంది. సేమ్ ఇలానే నెగెటివ్ ఇండెక్సెస్ ద్వారా కూడా ఆ స్ట్రింగ్‌లో పర్టిక్యులర్ క్యారెక్టర్స్ మనము యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ నుంచి ఉంటుందనమాట. సో, ఇక్కడ రైట్ సైడ్ అంటే ఈ స్ట్రింగ్‌కి ఇది. సో, లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది -1 అని ఇండెక్స్. అండ్ దాని తర్వాతది -2 ఇలా చేంజ్ అవుతా ఉంటాయనమాట. పాజిటివ్ ఇండెక్స్‌కి కరస్పాండింగ్‌గా నెగెటివ్ ఇండెక్స్ ద్వారా కూడా మనము ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉన్న క్యారెక్టర్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము 0థ్ ఇండెక్స్ అని ఇచ్చినా, -10 అనే ఇండెక్స్ ఇచ్చినా, ఈ జే అనే క్యారెక్టరే రిప్రజెంట్ అవుతుందనమాట. స్లైస్ అనే మెథడ్‌లో ఏమిచ్చాను, -4, 8 అని ఇచ్చాను. స్లైస్ మెథడ్ ఏం చేస్తుందంటే, అది నెగెటివ్ ఇండెక్స్ ఇచ్చినప్పటికి దాన్ని పాజిటివ్ ఇండెక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో, -4 అంటే పాజిటివ్ ఇండెక్స్ ఎంత? ఇది -4. దాని యొక్క పాజిటివ్ ఇండెక్స్ ఎంత కరస్పాండింగ్ 6. సో, స్లైస్ ఆఫ్ 6, 8. స్లైస్ మెథడ్ ఏం చేస్తుంది? మనం పాస్ చేసిన ఇన్‌పుట్స్‌లో స్టార్టింగ్ ఇండెక్స్ కానించి ఎండ్ -1 వరకు ఇస్తుంది. సో, 6 అనే ఇండెక్స్ కానించి 8-1 అంటే 6, 7 ఇండెక్సెస్‌లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అదొస్తుంది. 6, 7లో ఇవున్నాయి. సో, స్లైస్ మెథడ్ అది రిటర్న్ చేసింది. కానీ నేను సబ్‌స్ట్రింగ్ అనే మెథడ్‌కి -4, 8 ఇస్తే మనకి అవుట్‌పుట్ డిఫరెంట్‌గా వచ్చింది. ఎందుకనంటే సబ్‌స్ట్రింగ్ అనే మెథడు నెగెటివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క కరస్పాండింగ్ పాజిటివ్ ఇండెక్స్ తీసుకోదు. ఏ నెగెటివ్ ఇండెక్స్ ఇచ్చినా అది 0 కిందే కన్వర్ట్ చేస్తుంది. సో, నేను -4 ఇచ్చినా, -1 ఇచ్చినా, -2 ఇచ్చినా ఏదిచ్చినా అది 0 కిందే కన్వర్ట్ చేస్తుంది. సో, స్టార్ట్ వాల్యూ 0 ఎండ్ వాల్యూ 8 ఇచ్చాము. కాబట్టి స్ట్రింగ్‌లో 0 ఇండెక్స్ కానించి 8-1 అంటే ఇండెక్స్ 7 వరకు ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అది అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు నేను సెకండ్ ఇన్‌పుట్ కూడా నెగెటివ్స్‌లో ఇస్తే నేనిక్కడ -2 అని చెప్పి ఇస్తున్నా. -4, -2 దీన్ని కూడా 0 కిందే ట్రీట్ చేసుకుంటుంది. అప్పుడు మనకి 0, 0 అంటే ఏమీ రాదు. ఎంప్టీ స్ట్రింగ్ అనేది వస్తుందనమాట. సో, స్లైస్ అనే మెథడు నెగెటివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు దాని కరస్పాండింగ్ పాజిటివ్ ఇండెక్స్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఇస్తుంది. అండ్ సబ్‌స్ట్రింగ్ అనే మెథడు నెగెటివ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తే దాన్ని 0 కిందే కన్సిడర్ చేస్తుంది.